మహిళలకు యుద్ధ స్ఫూర్తి లేదు, వారు ఉగ్రవాదులతో పోరాడి ఉండాల్సింది. ఈయన్ని పంపిర్రి, ఈయనను పంపిర్రి. ఈయనెవరు? ఎంపీ, బీజేపీ ఎంపీ కారు కూతలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? పహల్గాం ఘటనలో నాట పురుషులను టార్గెట్ చేసి ఉగ్రవాదులు చంపుతుంటే ఈ మహిళలు, ఆ చనిపోతున్నటువంటి ఇలా భార్యలు ఉన్నారు కదా, వాళ్ళలోనట ఉద్యమ స్ఫూర్తి లేదట, కొట్లాడే దమ్ము లేక ఆగిపోయారు. కొట్లాడితే కొంతమంది ప్రాణాలు మిగిలేటి అంటుండు. ఆ పరిస్థితులలో వాళ్ళు ఎక్కంచెలు వచ్చిర్రో, ఎక్కడ కాలుస్తారో, ఎవరు కాలుస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళతో కొట్లాడన్నట మహిళలు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఈ మహిళల దగ్గర ఆయుధాలు ఉండవు. కొంత ఇబ్బంది ఉంటుంది, భర్తకి ఏమవుతుందో ఏమో అయింది అనేటువంటి టెన్షన్లోనే ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు కొట్లాడాలన్నట. ఈయన తీసుకుపోయి కొట్లాడాలి. ఈయనను చంపుతుంటే ఇలా భార్య వచ్చి ఏం కొట్లాడుతుందో చూద్దాం. ఈ ఎంపీ ఎక్కడ జరిగింది? మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు మరొక ముందే అదే పార్టీకి చెందిన ఒక ఎంపీ మహిళలపై కారు కూతలు కూశారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై బీజేపీ నాయకులు వరుసగా చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు ఆ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాయి. తాజాగా హర్యానా నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చంద్రర్ జాంగ్రా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో కాల్పుల సమయంలో ఉగ్రవాదులతో మహిళా పర్యాటకులు పోరాడి ఉండాల్సిందని, ఉగ్రవాదులు తమ భర్తలను చంపుతున్నప్పుడు వారు ఎలాంటి యుద్ధ స్ఫూర్తిని ప్రదర్శించలేదు అని రామ్ చంద్రర్ జాంగ్రా వ్యాఖ్యానించారు. అందుకే మహిళలు చేతులు జోడించుకుంటూ వేడుకుంటున్నారని అన్నారు. ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ జయంతిని పురస్కరించుకొని భివానీలో బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ వ్యాఖ్యలు చేసినట. జమ్మూ కాశ్మీర్ తీసుకుపోండి ఈ ఎంపీని, ఈ దరిద్రపు కొట్టు ఎంపీని, ఈ శాతగాని ఎంపీని తీసుకుపోయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు వచ్చి ఈయనని చంపుతుంటే వీళ్ళ భార్య ఈయనని కాపాడుతుందో చూద్దాం. అప్పుడు కాపాడితే ఈ పహల్గాంలో కూడా వాళ్ళు కాపాడాల్సిందే. అలా భార్య ఈయనని కాపాడలేదు అనుకోండి, పహల్గాంలో మహిళలు చేసింది కరెక్టే, అట్లా చేస్తే తెలుస్తుంది అని ఫాల్తు మాటలు అని బీజేపీ వాళ్ళు ఒక్కరన్న చక్కగా ఉండరా అండి? మొన్ననేమో నడి రోడ్డు మీద సెక్స్ చేస్తుంటాడు ఒక బీజేపీ నాయకుడు, ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు, బీజేపీ నుండి సస్పెండ్ చేయరు. అదే వేరే పార్టీలు అయితే, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఈ పార్టీకి ఎట్లా ఉంటుంది? మొన్నేమో మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ మహిళల మీద కారు కూతలు కూస్తాడు. ఇంకొక ఎంపీ ఏమో మన దేశం సంబంధించి కొట్లాడినటువంటి వీరవనిత ముస్లిం అయినప్పటికీ ఆమె భారతదేశ తరఫున బాగా కొట్లాడింది, ఓకే అప్రిషియేట్ చేయొచ్చు. అట్లా అప్రిషియేట్ చేయకుండా పాకిస్తాన్ సోదరి అని చెప్పి మాట్లాడినటువంటి ఒక కుక్క, వాడిని కూడా సస్పెండ్ చేయాలనేటువంటి పరిస్థితి. ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అదే కాంగ్రెస్ వాళ్ళు ఇంకొకరు వేస్తే బీజేపీ వాళ్ళు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆట ఆడుతూనే ఉంటారు.